జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కూల్ కూల్, టెన్షన్ పడద్దు, కూల్. ఏం కాదు కాదు, కూల్ కూల్ కూల్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. భయపడద్దు, కూల్. మాన్సి, తన భయం తగ్గిందా? పర్లేదు మోమిల్లా, కూల్ అయింది, కానీ కాస్త టెన్షన్గానే ఉంది. గదిలో ఒంటరిగా ఉంటే ఇంకా భయపడుతుందని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. మంచి పని చేసావు. ఇలా కూర్చోబెట్టు. రామ్మా, కూర్చో. గోపి సార్, తనకి జ్యూస్ తీసుకురా. భయపడద్దు, కూర్చో. కూర్చో. భయపడకమ్మా. మాన్సి, తను ఆ గదిలోకి ఎందుకు వెళ్ళిందో కనుక్కున్నావా? అడిగాను మోమిన్లా, కానీ తనకేం గుర్తులేదు. పైగా ఇదంతా ఆ గది వల్లే జరిగింది. అసలు ఆ గదికి సంబంధించి ఏం జరుగుతుందో ఏంటో. ఆ గదికి అటాచ్ అయిన ప్రతి ఒక్కరూ వింత వింతగా బిహేవ్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు కూడా చాలా భయంగా ఉంది నీరజ్. అదిగో బ్రో ఇలా వచ్చేశారు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చినట్టు అనిపిస్తోంది. వచ్చేసారా? వచ్చేసారా? బాగా భయపడిపోయినట్టుంది పాపం. ఈ భయాన్ని కూడా అనుకూలంగా మార్చుకుంటే బాగానే వర్కౌట్ అవుతుంది. ఎలా మార్చుకోవాలి? ఇట్స్ ఓకే, భయపడకు. పాపం, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఒంటరిగా నువ్వు ఇప్పటి వరకు ఎలా నెట్టుకొచ్చావో ఏంటో. నీకు ఒంటరితనం అంటే కూడా చాలా భయం అనుకుంటాను. అందుకే ఒక్కదానివి గదిలో లాక్ అయిపోయేసరికి ఉక్కిరి బిక్కిరైపోయావు. ఎంతైనా ఇలాంటి సమయంలోనే భయం వేస్తే ధైర్యం చెప్పేవాళ్ళు, బాధగా అనిపిస్తే ఓదార్చేవాళ్ళు, మనకంటూ స్పెషల్గా ఒకరుండాలి అని మనసు కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ నీకు లైఫ్ పార్ట్నర్ గాని, లవ్ చూపించేవాళ్లు గాని ఎవ్వరూ లేరు పాపం. యాజ్ ఎ ఫ్రెండ్గా, నీ వెల్ విషర్గా నేను నీకు ధైర్యం చెప్పగలను గాని నీ మనసులో భయాన్ని మాత్రం నేను పోగొట్టలేను. నీ భయాన్ని పోగొట్టి నీకు ధైర్యం ఇవ్వగలిగేది కేవలం ఒకే ఒక్కరు. ఎవరు? మా బ్రోయిన్లా ఆర్యవర్ధన్ గారు. వాట్? అవును రాణి, ఆయనకున్న గుండె ధైర్యం ఇంకెవ్వరికీ ఉండదు. అంతెందుకు, మాకైతే ఆయన పక్కనుంటే చాలు ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది. అలాంటిది నువ్వు ఆయన్ని హక్ చేసుకున్నావే అనుకో, నీకెంత ధైర్యంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. నా మాట విని మా బ్రోయిన్లా రాగానే వెళ్ళి హక్ చేసుకో, నీ భయం మొత్తం పోతుంది. సరే అయితే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రాణి, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? భయం భయం పోయింది. వాట్? అది మీరంటే నాకు నీకు మిమ్మల్ని హగ్ చేసుకుంటే ఎందుకో చాలా ధైర్యంగా ఉంది. భయం పోయింది.
అందుకే 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 మిమ్మల్ని స్టాప్ దేర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అసలు ధైర్యం రావడం ఏంటి? భయం దేనికి? ధైర్యం భయం భయం దేనికి ఏం జరిగింది? అమ్మయ్యా, ఇది మర్చిపోయింది. ఏం లేదు ఆలియా. ఇందాక నేను నీరజ్ గుడికి వెళ్ళాం. మాన్సి తన గదిలో ఉన్నట్టుంది. తను ఎప్పుడు వెళ్ళిందో ఏమో. రాజనందిని గదిలోకి వెళ్ళి లాక్ అయిపోయింది. లాక్ అయిపోవడం ఏంటి? ఎవరు చేశారు? తెలీదు ఆర్య. మేము ఇంటికి వచ్చేసరికి తను ఆ గది నుంచి కేకలు పెడుతోంది. మేము వెళ్ళి డోర్ తీసి తనని బయటికి తీసుకొచ్చాం. గదిలో లాక్ అయిపోవడం వల్ల రాణి చాలా భయపడిపోయింది. మాన్సి ఇప్పటి వరకు ధైర్యం చెప్పి తనని ఇక్కడికి తీసుకొచ్చింది. అసలు నిన్న గదిలోకి ఎవరు వెళ్ళమన్నారు? నీ గదిలోనే ఉండమన్నాను కదా. నీకంతగా గుర్తు లేకపోతే ఎవరొకరు హెల్ప్ తీసుకోవచ్చు కదా. నీ ఇష్టానికి నువ్వు ఇలా బిహేవ్ చేస్తూ పోతుంటే. ఊరుకో ఆర్య. తన పరిస్థితి తెలుసు కదా. అమ్మా అను, ఇక మీదట నువ్వు కూడా ఆ గదిలోకి వెళ్ళకమ్మా. ఎవరు ఆ గదిలోకి వెళ్ళినా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఎలాగో ఆ గదిని కూడా ఖాళీ చేయించారు కదా. ఇక మీదట దాన్ని శాశ్వతంగా లాక్ చేసేయండి. ఎవరూ దాని లోపలికి అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. సరే అత్తమ్మా, ఇంకెప్పుడు నేను ఆ గది వైపు వెళ్ళను. అంతేకాదు, ఇంట్లో జరుగుతున్న డిస్టర్బెన్సెస్ కూడా నేనే కారణమని నాకు అర్థమవుతుంది. ఆ గది గురించి జరిగింది మిమ్మల్ని మాత్రమే కాదు, దాని మూలంగా జరిగిన సంఘటనలు నన్ను కూడా బాధ పెట్టాయి. అందుకే ఇక మీదట అలాంటివి తలెత్తకుండా జరిగే ప్రయత్నాలు చేస్తాను. ఐఎమ్ రియల్లీ సారీ అత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.